హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేంద్ర బాలునండి. శ్రీకాకుళం డిస్టిక్లో మీకు మొన్న పాలకోవా గురించి ఒక వీడియో పెట్టాను కదా, మందస మండలంలో. ఆ మండలంలోని దేవాలయం ఉందండి, వాసుదేవ పెరుమాళ్ దేవాలయం. ఈ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. పక్కన పెద్ద చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు దగ్గర, చెరువు అవతల కొండలు అవన్నీ మంచి సెల్ఫీ పాయింట్ లాగా ఉంది ఇక్కడ. ఈ ఊర్లో సెకండ్ అంటే చూడదగ్గ ప్లేస్ ఏంటంటే ఒక మందసాల రాజుగారి కోట ఒకటి ఉంటుంది. ఈ పక్కన ఒక పెద్ద దేవాలయం ఉండిద్ది, వాసుదేవర టెంపుల్. చూశారు కదా చెరువు దాని అవతల కొండలో చూడడానికి ఎంత అందంగా ఉందో లొకేషన్. పలాసాకి దగ్గరలో ఈ ఊరండి మందసాని. సాయంత్రం పూట అలా చల్లని గాలి ఎంత ప్రశాంతంగా ఉండిద్దోనండి చెరువు దగ్గర ఉంటే మాత్రం. వచ్చిన వాళ్ళందరూ, టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ చెరువు మామూలుగా ఇక్కడ ఈ వ్యూ పాయింట్ని చూసి వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు లాస్ట్ టైం నేను వచ్చాను, కానీ దేవాలయానికి అయితే అప్పుడు వెళ్ళలేకపోయాం. అంటే అప్పుడు క్లోజ్ చేసి ఉంది. మీకు దేవాలయం కూడా చూపిస్తానండి. ఈ దేవాలయం బయట చుట్టుపక్కలంతా చుట్టూ పొలాలే. ఇది చూశారు కదా, ఇది దేవాలయం ముందు రోడ్డు, సిమెంట్ రోడ్డు. రైట్ సైడ్లో బిల్డింగ్ కనబడుతుంది, చుట్టుపక్కల ఉంటే చిన్నగా వైట్ కలర్లో బిల్డింగ్ ఉంది చూసారా, అది దేవాలయం. వాసుదేవర టెంపుల్ పెద్దది, అదిగోండి కనబడుతుంది కదా ఆ లోపల. ఈ పక్కన గోడ లోపల ఇదైతే ఇంటర్ కాలేజ్ అంటే రేకుల షెట్లు కనబడుతున్నాయి చూడండి. దీని లోపల అంటే ఊరు ఇంటర్ కాలేజ్ పెట్టారు స్టూడెంట్స్కి. యువతల అది అంటే ఆ దేవాలయం అటు యువతల ఈ కాలేజ్ అనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండిద్దండి ఈవినింగ్ పూట ఇక్కడ. మందసాలో చూడదగ్గ ప్లేస్లు ఏమన్నా ఉన్నాయంటే చూశారు కదండి ఇక్కడ. ఈ దేవాలయం 2008లో చిన్నజీరు స్వామివారు టేకప్ చేసి 2009లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది వచ్చి 1744 శతాబ్దంలో ఉన్న వాసుదేవ స్వామి ఆలయం శిలాఫలం. చూశారు కదా మీరు ఇక్కడ. దీని గురించి డీటెయిల్స్ మొత్తం అంటే నేను చదువుదాం అనుకున్నాను. 18వ శతాబ్దంలో దీన్ని ఇక్కడ నిర్మించారు. అంటే పాతది మీకు మధ్యలో ఉండిద్ది, చూపిస్తాను నేను. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోనే 18వ శతాబ్దంలో. ఇక చూశారు కదా దేవాలయం ముందు ఇదేమన్నమాట. దేవాలయం ముందు చాలా బాగుంటుందండి. మందస మండలంలో ఈ దేవాలయం అయితే ఉంది. చిన్నజీర స్వామివారు దీన్ని టేకప్ చేసి ఈ విధంగా డెవలప్ చేశారండి. దీనికి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ మనకు కనపడేదంతా దేవాలయం ముందు భాగం అండి. లోపల చూపిస్తున్నాను చూడండి. అక్కడ అంతా ఓపెన్ ప్లేసేనండి మొత్తం. ఎప్పుడు ఇది దేవాలయం బయట మెయిన్ రోడ్ ఇది. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి. మామూలుగా లోపలికి వెళ్తున్నాం మేము. లోపల ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూశారు కదా. లోపలికి వెళ్తున్నాము. ఈ విధంగా దాన్ని డెవలప్ చేసింది ఎక్కడ ఉన్నారు కదా చిన్నజీర స్వామి వారు. 2008 నుంచి 2009 ఒక 1 ఇయర్లో దీన్ని ఇలా డెవలప్ చేశారు. వాసుదేవ పెరుమాళ్ 16వ బ్రహ్మోత్సవ ఆహ్వానం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. మేము పంతులు గారిని అడిగాము అక్కడ. ముఖద్వారం చూశారు కదండి ఎంత ఇదిగా ఉందో. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:35 అయిందండి. 5:30 అలా అవుతుంది. లోపల చాలా బాగుందండి టెంపుల్. అంటే కొంచెం పాతది కదా, బాగా పురాతన అవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ చూస్తే అలా ఉండిపోయారు. చుట్టూ అంతా అంటే అది మధ్యలో టెంపుల్ ఉంటుందండి. మీకు ఇటు చుట్టూరు అంతా అక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి, లేకపోతే పండితులు ఉండడానికి మొత్తం ఆ రూమ్స్ అనేది కట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను నేను, టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాను.
అంటే రైట్ సైడ్ వెళ్ళొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తున్నా చూడండి టెంపుల్. లోపల చాలా ఓపెన్ ప్లేస్ ఉండిద్దండి. టెంపుల్ చుట్టూరు చాలా పెద్ద ప్లేస్ ఉంది. అది కొన్ని టెంపుల్ చూశారు కదా, పాతది 1700 శతాబ్దంలోనో ఎప్పుడు దీన్ని నిర్మించారని చెప్తున్నారండి. ధ్వజస్తంభం కనబడుతుంది చూసారా, ధ్వజస్తంభం చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. పండిట్జీ ఇది ఇక్కడ నుంచి లోపలికండి ముఖద్వారం. ఇక్కడ టెంపుల్ అంటే చుట్టూరు చూపిస్తా ఉండండి. టెంపుల్ చుట్టూరు కూడా చూసాం మేము. చాలా పురాతనమైంది అని చెప్పి బయట అంటూ ఉండేవాళ్ళు. మేము కూడా వెళ్ళి చూద్దాం పదా అని అన్నాము, వెళ్ళాము. ఇక పురాతనమైన కట్టడాలన్నా టెంపుల్లన్నా నేను ఎప్పుడూ వెళ్ళి చూస్తూ ఉంటానండి. అంటే దేవుడే, ఎవరికైనా దేవుడే కాబట్టి మనకు అలాంటి భేదాలు ఏమీ ఉండవండి. చూశారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. ఈ రైట్ సైడ్లో అండి టెంపుల్ ఇది. అప్పుడు కట్టడాలు చూశారు కదండి ఎలా ఉందో. దగ్గర దగ్గర ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 17వ శతాబ్దం అంటే ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. లోపలంతా దీన్ని ఇలా అంటే మొక్కలు పెట్టడం, చిన్న 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 ఇవి కూడా ఉన్నాయండి, పక్షులు అవి కూడా ఉన్నాయి లోపల. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి, మీకు టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. ఈ మందస మండలంలోనే ఈ టెంపుల్ ఉందండి. చూశారు కదా ఇక్కడ దేవుడి బొమ్మలు ఉన్నాయి, రాధాకృష్ణుల బొమ్మలు ఉన్నాయి చూశారు కదండి. ఇలా ఒక్కొక్క అంటే టెంపుల్ చుట్టూరు ఒక్కొక్క దేవుడు విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. నాకైతే ఇవి చాలా బాగున్నాయి అనిపించింది. ఇది గుడికి వెనక వైపు అండి, బ్యాక్ సైడ్ వస్తుంది మీకు. కొంచెం అంటే నడుస్తూ ఉన్నాం కాబట్టి వీడియో కొద్దిగా కదులుతున్నట్టు ఉంటుంది, ఏమనుకోకండి. కింద అంతా కొండరాళ్ళు అండి, కొండరాళ్ళతో ఇది నాపరాళ్ళు కాకుండా అక్కడక్కడ కొండరాళ్ళతో కూడా చేశారు కింద అది టైల్స్. దానివల్ల ఒక్కొక్కసారి కాలు అటు ఇటు స్లిప్ అవుతూ ఉంటుంది, అందుకే ఫోన్ అటు ఇటు కదులుతూ ఉంది. వీరు తీసుకున్నాక ఈ దేవాలయం ఇంత డెవలప్ అయింది. ఇంకా ఈ దేవాలయానికి బాగా డెవలప్ చేశారు, పబ్లిసిటీ ఎక్కువ వచ్చి ఈ విధంగా అయిందని చెప్పి ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు. 2008 నుంచి 2009 వరకు ఈ ట్యాకప్ చేసి ఇంత రీమోడల్ చేసి బాగా అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవి కానీ బాగా జరిపిస్తున్నారని ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు. మొన్న అంతకుముందే బ్రహ్మోత్సవాలు అయినాయి అని చెప్పారు. ఇప్పుడు గుడికి ముందు భాగానికి వస్తున్నామండి ఇటు నుంచి. అలా చూస్తూ ఉండిపోయాను. టెంపుల్ ఎంత పురాతన ఉంది, చాలా అంటే చాలా బాగుంది అబ్బా అనిపించింది నాకు. ఇక్కడ ఫోటో తీయమన్నారు, ఫోటో తీసి వచ్చాను అలానే, అందుకే కూర్చున్నాను. అప్పటికి లోపలికి వెళ్దాం అనుకున్నాను. పంతులు గారు గేటు లోపల అంటే గేట్ క్లోజ్ చేసి లోపల పూజ చేస్తున్నారని చెప్పి అన్నారు. అందుకని కూర్చున్నాను సరదాగా దేవాలయం ముందు. పంతులు గారు పూజ ఎప్పుడు అయిపోద్దా, గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తున్నాము లోపలికి వెళ్దామని. కొంచెం గాలి లేదండి, ఆ వాతావరణం అక్కడంతా కొంచెం గాలి లేదు. ఆ రోజు క్లైమేట్ అంతా వర్షం పడేలాగా ఉండడం వల్ల, గాలి లేపడం వల్ల ఒక్కపోత అప్పటికే చినుకులు పడినాయి. చూస్తున్నాను పంతులు గారు
పూజ అయిపోయిందా, వెళ్ళొచ్చా లేదా, లోపలికి వెళ్దాం అనిపించింది. అప్పటికే 6 అయిపోయింది, ఈవినింగ్ 6 అలా అవుతుంది టైము. సరే ఇంకా అవ్వలేదు కదా పూజ, బ్యాక్ సైడ్ నుంచి అన్న చూద్దాము. ఇంకో డోర్ ఉందండి ఇటు బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ అంటే మరీ బ్యాక్ కాదు, మనకి లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళాను. లోపల టెంపుల్ ఏసీ కూడా ఉండిద్దండి. లోపల టెంపుల్ ఏసీ పెట్టించారు. ఈ గేట్ ఓపెన్ అయిందని చూశాను, ఈ గేట్ కూడా లాక్ చేసింది లోపల. మొత్తానికి గేట్ ఓపెన్ చేశారు, పంతులు గారు వచ్చి రమ్మన్నారు. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అంతా కొండరాలతో చాలా బాగా కట్టారండి. అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉందనిపించింది. ఆ కట్టడాలు వేరండి. అసలు మనసు అలా ప్రశాంతంగా ఉండిపోయింది. అంటే లోపల వీడియో చేయకూడదని అన్నారు పంతులు గారు, దానివల్ల కొంచెం ఆపేయడం అయింది అక్కడ. ఇక్కడ వద్దులేమ్మా, మీరు బయట తీసుకోండి వీడియో, ఇక్కడ ఈ వీడియో చేయకూడదు అని అన్నారు. దానివల్ల అక్కడ ఆపామా. అంటే తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు పంతులు గారులకి. కాకపోతే వీళ్ళు ఎక్కువ మహారాష్ట్ర సైడు పంతులు గారు లాగా ఉన్నారు. హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు, హిందీ మరాఠీ అలా మాట్లాడుతున్నారు. ఒడిశా వాళ్ళు కూడా ఉన్నారు. పంతులు గారులే దగ్గరగా ఒక 10 మంది దాకా కనపడినట్టున్నారు మాకు. ఆశీర్వాదం తీసుకోమన్నారు. అందుకనే చూశారు కదా, వాసుదేవ పెరుమాళ్ళై చూశారు కదా. లోపల భాగం అండి టెంపుల్కి లోపల. నాకైతే దేవాలయం అయితే బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ చూశారు కదా శ్రీ లక్ష్మీ అమ్మవారి, అంటే లోపల ఇటు రైట్ లెఫ్ట్లో మనకి కనబడతాయండి గోదా అమ్మవారి సన్నాలు. ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇవి కూడా మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ వెళ్ళినా ఈ దేవాలయాన్ని ఒకసారి చూసిరండి. అయిపోయింది తర్వాత ఇక బయటకు వచ్చేద్దామని బయటకు వచ్చేస్తున్నాము.